ఎండలు మండుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూళ్లలో ఈ టైమింగ్స్ కొనసాగుతాయి. 10th పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం పూట తరగతులు నిర్వహించనున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి నెలలో తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో మార్చి 15వ తేదీ కంటే ముందే ఒంటిపూట బడులు నిర్వహించాలనే చర్చ జరిగింది. తాజాగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించనున్నారు. మార్చిలో మొత్తం 8 రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెలలోనే హోలీ, ఉగాది, రంజాన్ పండుగలు ఉన్నాయి. ఈ 3 రోజులు పోను రెండో శనివారం, ఆదివారాలతో కలిపి మొత్తం 8 రోజులు హాలిడేస్ రానున్నాయి. 2వ తేదీ ఆదివారం అయిపోయింది. ఇక 8వ తేదీ రెండవ శనివారం వచ్చింది. ఈ రోజు కూడా స్కూల్ కు హాలిడే ఉంటుంది. 9వ తేదీ ఆదివారం. ఇక మార్చి 14వ తేదీ శుక్రవారం హోలీ పండుగ ఉంది. 16వ తేదీ సండే. ఈ వారంలో మధ్యలో సెలవులు లేవు. మళ్ళీ 23వ తేదీ ఆదివారం వచ్చింది. ఆ తర్వాత 30, 31వ తేదీల్లో సెలవులు వచ్చాయి. ఇవాటి నుంచి 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రీ ఫైనల్ పరీక్షలన్నీ మార్చి తేదీతో ముగుస్తాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. 21 మార్చి 2025 ఫస్ట్ లాంగ్వేజ్, 24 థర్డ్ లాంగ్వేజ్, 26 మ్యాథమెటిక్స్, 28 ఫిజికల్ సైన్స్, 29 బయోలాజికల్ సైన్స్, 2 సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.